డాక్టర్ లాక్ష. ఇక్కడ ప్రొటెస్ట్ అనేది కేజ్రీవాల్ గారి అరెస్ట్ మీద జరుగుతుంది. ఎందుకంటే ఆయన హెల్త్ రిలేటెడ్ కానీ రిలేటెడ్ టు ఆయన హెల్త్ ఇష్యూస్ కానీ చాలా డిగ్రేడ్ అయిపోతుంది. ఆయన డయాబెటిక్ పర్సన్ అండ్ ప్రాపర్ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ జరగట్లేదు లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలేటెడ్ టు ద ఇల్లీగల్ అరెస్ట్, అది అంటే ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేస్ అనేది లేకుండా, అంటే మీడియా ముందు చూపించమని చెప్పండి అసలు ఏముంది, ఎంత ఉంది, ఎన్ని క్రోర్స్ ఆఫ్ థింగ్స్ని తీసుకున్నారు, ఇవన్నీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ లేకుండా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అరెస్ట్ చేసి ఒక అంటే ఏమంటారు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ కానీ మంచి పాలసీస్ తీసుకొస్తున్న ఒక పర్సన్ ఆయన. ఆల్రెడీ ఇంప్లిమెంటల్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇలా జరిగే టైంలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంలో ఇలాంటి ఇల్లీగల్ కేసు మీద ఇరికించి ఒక నెగిటివిటీని క్రియేట్ చేసి ఇది ఇండియా మొత్తం ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందని ఒక అదర్ అలిగేషన్స్లో అలా అనుకుంటే ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోవర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ట్యాక్సెస్ని ఘోరంగా కలెక్ట్ చేస్తున్నారు యాజ్ ఇఫ్ ఇండియాని ఎక్కువ డెవలప్మెంటల్ చేయాలని. ఆధారాలు చెప్తున్నారు చాలా వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇక్కడ మనకు సంబంధించి కవిత కూడా ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి, అంటే మీరేమో మొత్తం అసలు స్కామే జరగాలని చెప్పి మీరు అంటున్నారు. అంటే కేవలం ఇది మోడీ కక్ష సాధించారు అనుకోవచ్చా? అంటే ఒక పాలసీని ఒక స్కామ్ లాగా చేసే అది అన్ఎడ్యుకేటెడ్ పరంగా చెప్పారనుకోవాలా, లేకపోతే జెన్యున్గా ఏమైనా తప్పించుకోవడానికి చెప్పాలనుకున్నారా, లేకపోతే ఇది ఇండియా మొత్తం ఎక్కడ పార్టీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది జెన్యున్గా ఎలా చేస్తారని చెప్తామని అలా చేశారన్నది మనకు తెలీదు. ఏమైనా ఉంటే జెన్యున్గా మీడియా ముందు ఇది ఫైల్, లేకపోతే ఇలా జరిగింది, ఈ ప్లేస్లో ఇలా ఇల్లీగల్ జరిగింది, ఎవ్రీథింగ్ డాక్యుమెంటరీ ప్రకారం చూపించమని చెప్పండి, దెన్ వీ విల్ యాక్సెప్ట్. ఏమీ లేకుండా ఒక ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఇలా చేయడం అనేది వీ డోంట్ యాక్సెప్ట్ దట్. అసలు పాలసీ అంటే స్కామే జరగలేదు అంటారు మీరు? లేదు, స్కామ్ అనేది లేదు. ఒక పాలసీని ఒక స్కామ్ లాగా క్రియేట్ చేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిటరేట్ అంటే మనం చదువుకోని వాళ్ళు లేకపోతే యూనో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ పోవర్టీ పీపుల్ కానీ అర్థం కాదు, ఓకే నిజంగా ఇల్లీగల్ జరిగింది, ఓకే ఏదో నిజంగా తప్పు జరిగింది, అలా ఒక ఊబిని క్రియేట్ చేసి ఎక్కడ ఇండియా మొత్తం డెవలప్మెంటల్ జరుగుతుంది అన్న ఒక భయం ఉందా, లేకపోతే ఆల్రెడీ టాక్సేషన్స్ రిలేటెడ్లో వాళ్ళు చేసిన ఇల్లీగల్స్ ఎక్కడ బయటపడతాయా అని ఒక భయంతో ఇలా చేస్తున్నారో మనకు తెలీదు. ఏదైనా ప్రాపర్గా డాక్యుమెంటరీ చూపించి దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎనీథింగ్. ఎలా ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ ఆరోగ్యం ఎలా ఉంది? దానికి సంబంధించి డాక్టర్లు ఏం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదా జైల్లో? myself also a doctor, but I know like how అంటే ఒక డయాబెటిక్ పర్సన్ ఒక స్ట్రెస్ రిలేటెడ్కి గురి చేస్తే ఎలాంటి కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్స్ అనేది అవుతాయి అనేది మనకు తెలుసు. ఒక ప్రాపర్ హెల్త్ చెకప్ లేదు, ప్రాపర్ హెల్త్ కేర్ లేదు. ఆయన ఏంటంటే అలా ఉంచేసి ఇంకా ఎక్కువ షుగర్స్ అనేవి ఇప్పుడు డౌన్ అయిపోతున్నాయి. వి గాట్ అన్ ఇన్ఫర్మేషన్. ఆర్డినరీ మ్యాన్ కాదు, ఒక ఢిల్లీకి సంబంధించి సీఎం, ఆయన సీఎం కూడా మీరేమో అసలు హెల్త్ చెకప్ జరగట్లేదు, కేర్ తీసుకోవట్లేదు మీరు అంటున్నారు. with irrespective of the CM, and he is also previously IFS also, he is into government also. అలాంటి ఒక పెద్ద రెస్పెక్టబుల్ ఉన్న పొజిషన్ ఒక ఆయన్ని ఇలా చేయడం అనేది ఎంతవరకు ఒక హ్యూమానిటీగా కూడా మనం ఆలోచించుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే జెన్యున్గా ఏమైనా ఉందా అంటే లీగల్గా వెళ్ళండి. ఇల్లీగల్గా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు లాని కూడా మీరు యూనో కంట్రోల్ చేస్తున్నారన్న ఒక ఇది అనేది కనిపిస్తుంది. అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా ప్రాపర్ చెకప్స్ అనేవి జరగాలి. షుగర్స్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి పాపం ఆయనకి. అండ్ హీ హ్యాస్ టు కమ్ అవుట్, అట్లీస్ట్ ఆయన ఎలా ఉన్నారు అన్నది మాకు చూపిస్తే దెన్ వీ విల్ ఫీల్ సంథింగ్ లైక్ సాటిస్ఫైడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేసు ఆయన ఎక్కడ పారిపోరు. ఇంత ఇల్లీగల్గా ఒక దానిలో ఇరికించి ఎలక్షన్స్ టైంలో ఇలా చేయడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, కేవలం మోడీ కేజ్రీవాల్ నేను మోడీకి ఎదురుకుపోయానని చెప్పేసి, మోడీని వ్యతిరేకించాలని చెప్పేసి అక్రమంగా నన్ను ఏం చేయలేకుండా ఇటు లిక్కర్ కేసులో నా బిడ్డను అరెస్ట్ చేయారు, అటు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయారు. అదంతా నిజం అనుకోవచ్చా? అంటే మనకి గవర్నమెంట్లో జరిగే థింగ్స్ అనేది చాలా ఉంటాయి, ఎక్కువ బయటికి రావు. అండ్ ఒక పాలసీ రిలేటెడ్ ఏంటంటే ఆయన హీ ట్రై టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటికల్ థింగ్స్. సో ఆ పాలసీ యాక్సెప్టెన్స్లో ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు, మోడీ గారికి కానీ కేజ్రీవాల్ గారికి కానీ ఎక్కడో అది మ్యాచ్ అవ్వలేదు. అండ్ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అని ఒక కాన్సెప్ట్లో ఇలా అదర్ ఎక్కడన్నా మనకి ఇరికించడం అనేది వెరీ ఈజీ ఈ డేస్లో. సో అది ప్రాపర్గా వెళ్తే బాగుంటుంది, ఇలా ఇల్లీగల్గా ఇరికించడం అనేది వెరీ రాంగ్ థింగ్ అంతే. కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహిస్తున్నారు. మేడం ఏంటి ధర్నా ఇష్యూ ఏంటి? మా ప్రియతమ నేత అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి ఇన్ని నెలలు గడుస్తుంది. ఇంతవరకు ఆ కేసుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు బయటపడలేదు.
అయినా కూడా ఆయనని ఇంకా అరెస్ట్ చేసి లోపలనే ఉంచి ఆయనను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారు. దానికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్కన ఈడీ సిబిఐ చెప్తున్నారు. దానికి సంబంధించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాం. మళ్ళీ దీనికి బీజేపీకి లింక్ ఏంటి అసలు? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది కేజ్రీవాల్ని? బీజేపీకి ఆల్టర్నేట్ ఎవరైనా ఉన్నారు, బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారే. ఎందుకనంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. మరియు వివిధ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తుంది. కేవలం అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రధాని అవుతారన్న భయంతో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అసలు ఎక్సైజ్ పాలసీ అది, దానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అదేమి దానికి సంబంధించి ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదంటారా మీరు? అది స్కామ్ కాదండి, అది స్కామ్ కాదు, అది పాలసీ. దాన్ని ఎక్కడ కూడా స్కామ్ అని మన మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ బీజేపీ వాళ్ళు 10 సార్లు అని దాన్ని స్కామ్ కింద పరిగణింపజేస్తున్నారు, అది క్రియేట్ చేస్తున్నారు. అది స్కామ్ కాదు, అది ఒక పాలసీ. దానికి 100 కోట్లు అనేది ఎక్కడ కూడా డబ్బులు కనపడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అది జస్ట్ ఒక వర్డ్ మాత్రమే, 100 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి. అదే కేసులో అరెస్ట్ అయిన కవితను మాత్రం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ లోకల్ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు దోషి అంటున్నారు. నేషనల్ వైడ్గానేమో రాహుల్ గాంధీ మీ అధ్యక్షుని సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ వర్షన్? కవితని కేవలం వాళ్ళు వాడిరే తప్ప ఆమె మీద కూడా ఎలాంటి కేసులు ఉన్నాయి అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఆమెను ప్రొడ్యూస్ చేయడం కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. తీసుకెళ్ళిరు, లోపల పెట్టిరు, ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది. చూడాలనంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి ముందే కవిత గారిని అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన ఎక్కడ కూడా ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కూడా బయటపడ్డట్టుగా ఆధారాలు ఏమీ కనపడట్లేదు. మీడియాలో వస్తున్నది కేవలం బీజేపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నది మాత్రమే. అసలు అది లిక్కర్ స్కామ్ కాదు, కేవలం అది లిక్కర్ పాలసీ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. కేవలం కేజ్రీవాల్ పై కక్షతో అని చెప్పేసి ఇక్కడ మోడీ ఈ కేసు అయితే పెట్టడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కవిత అరెస్ట్ కూడా చాలా అక్రమం అని చెప్పేసి, కవిత కూడా జైల్లో ఉన్నారు, ఆమెను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే నేతలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.